సో ఈ అబ్బాయి ఇంకా ముందుకు ఎదగాలని మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ఒక్కసారి క్లాస్ తప్పింది ఎవరు ఒకరోజు క్లాస్ కొట్టట్లేదు ఎందుకో తెలియట్లా. యూట్యూబ్ అనేది ఆశామాషి కాదు. సో యూట్యూబ్ ద్వారా ఏదైనా కూడా సాధించవచ్చు. ఒకప్పుడు ప్రెస్ ఇందాక చెప్పారు పిల్లల యొక్క ఏ విధంగా పిల్లలు ముందుకు వెళ్ళాలని కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది ఉంటుంది. సో ఈ అబ్బాయికి ఈ చిన్న వయసులోనే స్కేటింగ్లో నేషనల్స్ ఆడాడంటే ఒకసారి క్లాస్ పెట్టే అవసరం మనకి ఎంతైనా ఉంది. స్కేటింగ్ అనేది మహిపేట ఛానల్ ఈరోజు మనం చిన్నపిల్లల గురించి ఆలోచిస్తుంటే చిన్నపిల్లల గురించి చాలా అద్భుతంగా మనకంటే అంటే మా జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. యాక్టివ్నెస్ వస్తుంది అంటే మారుతుంది అని. సో మార్పులు అనేవి సహజం, మారుతూ ఉంటారు. ఆ మార్పు తగ్గట్టు మనం కూడా సమాజంతో పాటు మార్పు అడుగులు వేస్తేనే ఏదైనా కూడా మనకి బాగుంటుంది. సో కాబట్టి ఈరోజు యొక్క బాల్య దినోత్సవ శుభ సందర్భంలో మనం అందరూ కూడా కలుసుకోవడం. సో వర్షం అనేది కాస్త డిస్టర్బ్ చేసింది కానీ లేదంటే ఇవాళ ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో మరి కాబట్టి ఈ యొక్క కార్యక్రమంకి ఎంతోమంది పిల్లలుగా ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. సో ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. సో అలాగే ఈరోజు మా సుధాకర్ బాబు గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ గురించి చేద్దామని అనుకున్నాం. సుధాకర్ బాబుకి బాగా తెలుసు. సో ఎస్కేబీసీలో రిజిస్టర్గా ఉంది, రిటైర్డ్ అయ్యారు. సో ఆయన కూడా ఆయన కళాకారుల పట్ల కళల పట్ల అనుకున్నటువంటి గొప్పతనాన్ని అందరూ బాగా చేస్తుంది. ఎందుకంటే ఎన్ని ప్రోగ్రాంలు మనతో పాటు ఉంటారు. సో అలాంటిది ఈరోజు యొక్క కార్యక్రమంలో భాగంగా మనంలో ఈరోజు యొక్క కార్యక్రమం ముందుకు రావడానికి కారణం ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభ. సో ప్రతి పిల్లల్లోనూ ఏదో ఒక ప్రతిభని మనం తయారు చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలకు ఒక టాలెంట్ ఉంది మనం గ్రహిస్తే దాని వెంటనే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చిన్నప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి, చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం, చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పాటలు పాడుతూ పిల్లలకి సో క్యాపిటల్స్ గురించి, మన దేశం గురించి సో కొన్ని పాటలు సో సహజంగా చెప్తూనే ఉంటారు. సో పిల్లలు గారు ప్లీజ్ ఇక్కడ ప్లీజ్ మంచి గురువు గారు నేర్పించడం సో అలాంటివి జరుగుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే నేను పోయినసారి ఈ ప్రోగ్రాం జరిగినప్పుడు లక్ష్మి ఒక అమ్మాయి మంచి పాటలు పాడే అమ్మాయి వచ్చింది. సో అమ్మాయి ఏమైందంటే అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. మేము సినిమాలకు రెఫర్ చేస్తే ఈ సినిమాలో అమ్మాయి పాటలు పాడుతుంది అంటే అవకాశాలు వస్తాయి. సో ఇలాంటి కలుస్తున్నప్పుడు నలుగురు పరిచయం అవుతారు. ఆ పరిచయం అయిన తర్వాత ఒకరికొకరు సాయం చేసిన తర్వాత మన అనంతపురం వాళ్ళకి ఉంది కాబట్టి సో అలాంటి మంచి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి ఆ పిల్లల యొక్క ప్రతిభకు సరైనటువంటి గుర్తింపు ఇక్కడ ఎంతోమంది పెద్దలు వచ్చారు. ఆ పెద్దల చేతుల మీద ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయాలని చాలా ఫీల్ అవుతుంది. సో వచ్చేసిన అందరూ కూడా ఇక్కడి నుంచి దేశ విదేశాలకు వెళ్ళి సో మన దేశమే కాకుండా విదేశాల్లో మలేషియా, జర్మనీ, సో దుబాయ్ లాంటి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి మన పిల్లల ప్రతిభను చూపిస్తున్నారంటే నిజంగా గురువులు నిజంగా మన పాదాబంధనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అలాంటి వ్యక్తి ఈరోజు మన పిల్లలుగానే మన కోసం సంజయమతమ్మ గారు మా కోసం ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత ప్రోగ్రామ్ చేద్దాం. ఒకసారి క్లాస్ అది ఎవరు మనసా వచ్చా ఈరోజు అనంతపురం తగ్గట్టు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. సో అలాగే మనతో పాటు ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు. సో మంచి మనసుకి జోహార్ తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం, మీటింగ్ జోహార్. సో అలాగే పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఆ యొక్క టైటిల్ని మనం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ సన్మానం జరగబడుతుంది. సో ముందుగా నంబర్ 1 టైటిల్ ఎవరికైనా వాళ్ళు రావాలి. 1 టైటిల్ 1 నంబర్ ఉన్నారా?
సో అగైన్ సెకండ్ నెంబర్ ఎవరు? నెంబర్ 2 నెంబర్ 3 4 ఎందుకంటే కంటిన్యూ వెళ్దాం, ఎందుకంటే అక్కడ రాసుకున్నప్పుడు కంటిన్యూ అని చెప్పాము, అది మేము పాటించబోదు మళ్ళీ మమ్మల్ని లేదు. నెంబర్ 5 6 నెంబర్. సో ఈ అబ్బాయికి ఒకసారి క్లాస్ కొడతామండి. సో మీ పేరేంటి? సో క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ అబ్బాయి మ్యూజిక్ ప్లేయర్ అనమాట. సో ఏంటంటే మేము వాళ్ళ స్కూల్లో పెళ్లి స్కూల్లో చూడడం జరిగింది. సో ఇక్కడ అబ్బాయికి ఇన్స్ట్రుమెంట్ రావాలంటే అది చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్, అది తీసుకొని రావడం చాలా కష్టం ఉంది. అక్కడే మేము వెళ్ళి పెళ్లి స్కూల్లో చూసాం. సో అద్భుతమైన ఈ ఏజ్లోనే ఒక బప్పులారి లాంటి ఒక మంచి మ్యూజిక్ ఉంది, అద్భుతంగా ప్లే చేయగలిగినటువంటి సత్తా ఉన్న అబ్బాయి ఒకసారి క్లాస్ పట్టించారు. సో ఈ అబ్బాయికి అంటే ఆ డ్రమ్స్ యాక్చువల్గా మనం ప్లే చేయాలి, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని రావడం కొంచెం కష్టం అనిపించింది. బస్సులో బయటికి వాళ్ళు వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకోగలిగిపోయారు. సో కాబట్టి ఈ అబ్బాయిని ఒకసారి మనం అందరూ కలిసి అప్రిషియేట్ చేద్దాం. సో ఇది సత్కరించే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు యొక్క కార్యక్రమం జరగడానికి మాది అంటూ బాధ్యత వచ్చిన సంస్కార పార్టీ లక్ష్మి గారిని ఒకసారి అవుతున్నారు, మనస్ఫూర్తిగా వచ్చారు. సో ఎవరు క్లాప్ అండి, క్లాస్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చైర్స్ లేకపోతే వేసుకొని కూర్చోండి, చైర్స్ వేసుకొని కూర్చోండి. 7th నెంబర్ అంటే ఒక మంచి చాచా నెహ్రూ గారిని ఇక అంటే ఈ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. సో ఏదైనా కూడా డ్రెస్సులు వేయడం, ఏ యొక్క పండుగ తగ్గట్టుగా ఆ డ్రెస్సులు వేయడం, కృష్ణ డ్రెస్సులు వేయడం, ఇలా చాలా అద్భుతం. మీ పేరెంట్స్ ఈరోజు ఏ గెటప్లో వచ్చారు? సో ఈ డ్రెస్ పేరు డ్రెస్ చాచా నెహ్రూ గారి డ్రెస్ అని తెలుసా నీకు? సో ఇంకా మా వాళ్ళతో మాట్లాడతావా? చెప్పు ఏమని చెప్పు. Today is 14th November, celebrated Independence Day. On this day, it is also known as Bharat Diwas. This day is the birthday of Pandit Jawaharlal Nehru. He was the first Prime Minister of India. Jawaharlal Nehru loved children very much. Children like to call him Chacha Nehru. Children's Day is a very happy day for children. Thank you. సో వాళ్ళ తల్లిదండ్రులను అప్రిషియేట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఏ అకేషన్ ఆ అకేషన్ దగ్గరగా వాళ్ళు పిల్లలు రెడీ చేసుకుని రావడం ఇది కూడా ఒక మంచి కళ. ఇలాంటి విభిన్న వేషధారణ చేసుకుంటూ సంస్కార పార్టీ లక్ష్మి గారికి ఉందండి. మీరు మేడం సంతకాలు పెట్టారు, మేడం చూపించాల్సిన అవసరం లేదు. మేడం సర్టిఫికేట్ తీసుకున్నాను. పేరెంట్స్ వచ్చారు, ప్లీజ్ రండి. నమస్తే. సో ఇందాక చెప్పారు పిల్లల యొక్క ఏ విధంగా పిల్లలు ముందుకు వెళ్ళాలన్నా కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది ఉంటుంది. సో ఈ అబ్బాయికి ఈ చిన్న వయసులోనే స్కేటింగ్లో నేషనల్స్ ఆడాడంటే ఒకసారి క్లాస్ పెట్టే అవసరం మనకి ఎంతైనా ఉంది. స్కేటింగ్ అనేది నడవడమే ఒక అద్భుతం. మనం
నడుస్తూ ఎంతోమంది పడుతూ ఉంటారు, కానీ స్కేటింగ్ వేసుకొని ఎంతో అద్భుతంగా తను చేసినటువంటి విన్యాసాలకు నేషనల్ లెవెల్కి వెళ్ళి మన అనంతపురం నుంచి వెళ్ళిన అబ్బాయి. సో ఏంటి పేరేంటి, ఎక్కడ చదువుతున్నావు? సో ఎప్పటి నుంచి నీ ప్రాక్టీస్? 1.5 ఇయర్కి నువ్వు స్టేట్స్ వెళ్ళిపోయి ఉంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళి మన అనంతపురం బాధ్యతను తీసుకెళ్తానన్న నమ్మకం ఉంది. సో మీ పేరు? సో స్వాతి గారు, అంటే బాబుని ఎలా గుర్తించారు తన యొక్క ఈ అబ్బాయికి ఇష్టం మీ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళారా? మరి తల్లిదండ్రులు కూడా తెలుసుకున్నారు. సో అలాంటి స్కేటింగ్ ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు నేషనల్ లెవెల్కి అబ్బాయి వెళ్ళగలిగారంటే నిజంగా ఎవరికి కాదు మన సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మెడల్స్ చూపిస్తాను అంటున్నాడు అబ్బాయి. సో చూద్దాం, మన మెడల్స్ చూడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆ మెడల్స్ కూడా మనం ఏంటి, ఆ అబ్బాయి యొక్క నేషనల్ వెళ్ళిన విధానం ఏంటి తెలుసుకోవడం చాలా అవసరం. సో కాబట్టి ప్రతి ఒక్క ప్రతిభ ఉంటుందని ప్రతి ఒక్క పిల్లల్లో కూడా గుర్తించండి. పిల్లల్ని గుర్తించి సరైనటువంటి గురువు దగ్గర వాళ్ళని తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మనకు ఉంది. సో దయచేసి మీ పిల్లల్లో ఉన్నటువంటి కళను ఇంప్రూవైజ్ చేయండి. ఆ పిల్లల్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళి మనమే కాదు, మన అనంతపురం నుంచి స్టేట్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మనం పిల్లల్ని చూపిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ పేరెంట్స్. తప్పకుండా నా మాట వింటారని నమ్మకం. మోసుకొని వచ్చేసారు ఇన్ని మెడల్స్. సో షూ జస్ట్ అలా చూపించారు మేడం అది. సో ఏంటంటే ఒక ప్రతిభ అనేది ఇలా ఉంటుందండి, చాలా మెమరీ ఉంటుంది. మనకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతం అని తెలిసే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి మంచి మెమరీ తీసుకొని మా ముందు వచ్చిన అబ్బాయిని నిజంగా అప్రిషియేట్ చేద్దాం. సో ఇలాంటి మెడల్స్ ఇంకా అబ్బాయి చాలా రావాలి. సో ఒలింపిక్స్ లెవెల్లో వెళ్ళి అబ్బాయి ఆడాలని మనస్ఫూర్తిగా ఒకసారి ఎవరి కాదండి. సాంగ్ మొబైల్ సో సాంగ్స్ ఉన్న వాళ్ళు ముందుగా మొబైల్స్ అక్కడ సాయి ఉంటాడు, సాయి గురించి సో ఫాస్ట్ అయిపోతే చాలా వరకు పిల్లలు ఉన్నారు, రెడీగా చేశారు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి? 10 నెంబర్ రెడీగా ఉన్నారా? 9 లేదా 9 అయిపోయిందా? 10. సో ఎవరు పార్టిసిపేట్ వచ్చేది? ఎవరు పార్టిసిపేషన్ ఇప్పుడు? సెకండ్ నెంబర్ ఎల్సిబి స్కూల్, ఇందిరాగాంధీ స్కూల్లో చదువుతుందండి అమ్మాయి. సో ఈ అమ్మాయి మన ముందు ఇప్పుడు మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఆ సాంగ్ ఏంటి అంటే ఇప్పట్లో అందరినీ ఒడుదొలించినటువంటి దేవరా సినిమా నుంచి ఒక మంచి పాట మన కోసం అమలు చేయబడుతుంది. సో సాంగ్ రెడీగా ఉందా? ఇచ్చారా? అయితే ఎవరైనా సాంగ్ సో వచ్చి అలాగే అవసరం లేదు. సో యాక్చువల్గా ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంట ఒక మొక్క ఉండాలనేది మోడీ గారి యొక్క నినాదాన్ని ఈరోజు చాటడానికి మా సుందర రమేష్ గారు వాళ్ళ అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా వేదిక రాసిస్తారు. నేను వచ్చిన సుందర రమేష్ గారు వాళ్ళ అమ్మాయి వచ్చిందా? సో ప్రతి ఒక్కరికి చెట్టు, ప్రతి ఒక్క ఇంట చెట్టు ఉండాలని, సో ఈ యొక్క చెట్టుతో అమ్మతో కలిపి సెల్ఫీ పెట్టాలని మోడీ గారు చెప్పినటువంటి నినాదం అది. సో కాబట్టి పిల్లలకి ఈ చెట్టు గురించి అలవాటు చేస్తే ఆ చెట్టు యొక్క లాభాలు, ఆ చెట్టుతో మనం పొందుతున్నటువంటి అద్భుతమైన ఆక్సిజన్ కాదు ఎన్నో విధాలుగా మానవులకి ఉపయోగపడుతున్న చెట్టు గురించి పిల్లలకు ప్రాధాన్యత తెలియాలని ప్రతి ఒక్కరికి చెట్టు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్కి మూలం మా సుందర రమేష్ గారు. సో వాళ్ళ అమ్మాయి. సో ప్లీజ్ చెట్టు ఉండాలని నినాదం మీ అమ్మాయికి తెలుసు. సో ఎవరు చెప్తారా 2 మాటలు మా కోసం? Good evening, friends. My name is Ramani. I am studying in 2nd class. I am PM Sri KG Vidyavara School near SK University. I am doing a movement for green earth.
రోజులు పెట్టి గ్రీన్గా ఉండాలి. ఈ అమ్మాయి తన బాధ్యతగా తీసుకొని ఇప్పటికే 150 చెట్ల దాకా తన ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చిందట. సో అలాంటి అమ్మాయి ఈరోజు మన శంకర్ రమేష్ గారి యొక్క అమ్మాయి. తన అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్కే యూనివర్సిటీలో రిజిస్టర్ తను బాధ్యతలు తను తీసుకున్నటువంటి విధానం, విద్య పట్ల తను చూపించినటువంటి గొప్పతనం. సో అది త్వరగా జైలుకి వెళ్తుంది. చైర్లు వేసుకొని కూర్చోండి. అనిల్ గారు చెప్పండి వాళ్ళకి ప్లీజ్. కూర్చోండి, మీరు కూర్చోండి బాగుంటుంది. చైర్లు వేసుకోండి అందరూ. సో దయచేసి చైర్లు వేసుకొని కూర్చోండి ప్లీజ్. సో ఈరోజు సుధాకర్ బాబు గారి కోసం కూడా చాలా మంది కళాకారులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం. సో దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. యూట్యూబర్గా ఎన్నో కొన్ని వందలు ఎన్నో వేరే సబ్స్క్రైబర్స్ తీసుకొని రావడం. సో ఈ చిన్న వయసులోనే ఏదైనా కూడా సమాజానికి మనం మన వీడియో రూపంగా ఇవ్వచ్చు, మన వీడియో ద్వారా నలుగురు తెలియజేయచ్చు అని చేసి ఈ అబ్బాయి చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఇప్పటిదాకా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 3000. సో ఇప్పుడు ఎన్ని వీడియోస్ తీసిండొచ్చు సార్? 2000 వీడియోస్ తీసారు. సో ప్రతి ఒక్క వీడియోలో కూడా నీకు అంటే బాగా అప్లోడ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాగే యూట్యూబ్లో ఎన్నో మంచి స్పందన కలిగేలాగా కొన్ని మంచివి ఉంటాయి, అవి కూడా తీయాలి. సో మన సమాజంలో కొన్ని ఉన్న విషయాల్ని ఈ చిన్న వయసు నుంచి మనం మొదలు పెడితే ఇంకా మన ముందు ఇంకా బాగుంటుంది. సో ఒకసారి క్లాస్ పడితే ఎవరు. సో సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ చిన్న వయసు నుంచే సోషల్ మీడియా మీద తనకంటూ బాధ్యతగా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు కోఆపరేట్ చేయబట్టి అబ్బాయి ఇలా చేయగలుగుతారు. సో అన్నగారు కూడా వచ్చే పిల్లల్ని సత్కరించాల్సిన మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో ఎవరి క్లాస్ ప్లీజ్. యూట్యూబ్ అనేది ఆశామాషి కాదు. సో యూట్యూబ్ ద్వారా ఏదైనా కూడా సాధించవచ్చు. ఒకప్పుడు ప్రెస్ ఒక న్యూస్ రావాలంటే ఒక రోజు గడిచిపోవాల్సి ఉండేది, మన రిజల్ట్స్ ఉండాలంటే ఒక రోజు ఉండేది. కానీ ఇప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా, ఈ యొక్క నెట్ న్యూస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన దగ్గర న్యూస్ అనేది రాబోతుంది. మంచి సమాచారాన్ని మంచిగా మనుషుల ముందు తొందరగా అందించే తత్వం వీళ్ళకు ఉంది కాబట్టి మీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అబ్బాయి ముందు ఇంకా ముందుకు ఎదగాలని మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా. ఒక్కసారి క్లాస్ తప్పింది ఎవరు బట్టి ఒక రోజు క్లాస్ కొట్టట్లేదు, ఎందుకో తెలియట్లేదు. అలాగే మా డిఎంపీ పవన్ గారు. సో అలాగే ఆ టీం ఎవరైనా వచ్చింటే ఒకసారి రావాల్సిన మనస్ఫూర్తిగా వచ్చిన టీం. సో ఏమ్మాయి పేరు జారా. సో జారా కూడా చూడు 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఒక హీరోయిన్ స్థాయిలో ఒక సినిమాకు హీరోయిన్గా యాక్ట్ చేయడం అనేది ఈ బాడీ మీరు క్లాస్ కొట్టకపోవడానికి నాకు ఆశ్చర్యంగా ఉంది. సో ఏంటంటే మన అనంతపురంలో ఎంతో మంది ఎన్నో విధాలు ఎన్నో రంగాలు ఎంతో ముందుకెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సినిమా రంగం అనేది మనందరూ కూడా బాగా నచ్చిన మీడియా. అలాంటి మీడియాలోకి మన అమ్మాయి వెళ్తుంది అంటే నిజంగా మనం చాలా ఆనందించాలి. ఇప్పటికే అనంతపురం చాలా మంది ఒక 2-3 హీరోయిన్స్ వెళ్ళి ఉన్నారు. సో ఇద్దరు కూడా ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా మంచిగా చేయాలని కోరుకుంటూ, సో ఈ అమ్మాయికి మనం ఈరోజు యొక్క కార్యక్రమంలో ఈ యొక్క బాలల దినోత్సవ సందర్భంగా సో ఈ అమ్మాయికి ఈ యొక్క అవార్డుని మనం ప్రజెంట్ చేయడం చాలా అద్భుతమని నేను భావిస్తూ, సో అడిషనల్ ఎస్పీ గారు సో మన కోసం ఏదో టైం తీసుకున్నాం. ఎవ్రీబడి క్లాప్ ప్లీజ్. రాజులకి రాజు రారాజు మా ఆళ్ళ శ్రీనివాస్ గారు. సో సార్ రండి సార్ ప్లీజ్. సో అందరికీ చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. సో అందరితోనూ కలిసిపోయి ఇది మనది కళాకారులు మన వాళ్ళు అనుకుని ఓ పెద్ద అన్నయ్య దగ్గర ఇంకొక అన్నయ్య వచ్చారు. సో ఇద్దరు అన్నయ్యలు కలిసినప్పటికీ నిజంగా కోలాహలం ఉండాలి. ఒక్కసారి ఎవరికి ప్లీజ్. Happy birthday to you. Happy birthday
తీసుకో. సో ఎప్పుడు క్లాస్ ప్లీజ్. ఈ యొక్క 5 సంవత్సరంలో ఈ అమ్మాయి ఏ డ్రెస్ వేసినా కూడా ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో ఆ డ్రెస్ అనే కాదు, స్టేట్స్ అన్ని కూడా నీట్ గా చెప్తుంది. సో వాళ్ళ మదర్ అడిగితే అన్ని స్టేట్ మన ముందు అమ్మాయి చెప్పడానికి రెడీగా ఉంది. వీళ్ళు పేరెంట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ బాబుని ఏదో ఒక మోటివేషన్ తో చేయడం, ఆ అమ్మాయికి ఈ యొక్క డెవలప్మెంట్ లాంటి పర్సనల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకుంటే ఇలాంటి ఫ్యాషన్ మీద అవ్వచ్చు, ఎన్నో అద్భుతమైనటువంటి గెటప్స్ వేసి ఈ గెటప్ యొక్క ఇంపార్టెంట్ ఏంటని నిజంగా ఎదుగుదలకు మన పిల్లలకి కారణం మనమే, మన తల్లిదండ్రులే మొదటి స్టెప్ తీసుకోవాలి. సో కాబట్టి మీరు తీసుకుని కదా. సో పాప స్టేట్ చెప్తున్నాను. సో ఇప్పుడు పాప ఏజ్ ఎంత? కంప్లీట్ నేను ఏదో 5 అవర్స్ అని. సో నైస్. మరి పాప స్టేట్ చెప్తాను సార్, ట్రై చేద్దామా? మీరు చెప్తే చెప్తున్నాను. మీరు చెప్పండి. Dad.